ఇప్పుడు అనేక రకాలుగా లోకంలో మనం బాధపడుతున్నాం. అన్నీ కల్తీయే. ఎక్కడైనా నిజాయితీ ఉందా అండి? అదే మాట 150 ఏళ్ల క్రితం ఆయన కూడా చెప్పాడు. అన్నం బంధు ఉదకంబునందున గృహశయ్యాయాన పీఠంబులందు రందున్ నానావిధ లీలలన్ అఖిలమందున్ మృత్యువేదోచు అన్నం బంధుదకంబునందు గృహశయ్యాయాన పీఠంబులందు నానావిధ లీలలందు అఖిలమందున్ మృత్యువేదోచు నా అన్నా మాకు నిమేషమున్ బ్రతుక శక్యం వే స్వశక్తిన్ భువిన్ మా నా అన్న మాకు నిమేషమున్ బ్రతుక శక్యం వే స్వశక్తిన్ భువిన్ నన్నీవే బ్రతికింతు రేబవలు అనంత భక్త చింతామణి నన్నీవే బ్రతికింతు రేబవలు అనంత భక్త చింతామణి. అన్నంలో కల్తీ, నీళ్లల్లో కల్తీ, ఇంట్లో కల్తీ, ఒంట్లో కల్తీ, పడుకునే పడకలో కల్తీ. పడక సరిగ్గా పట్టట్లేదు, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, దోమలకి ఏదైనా కొందామంటే ఆ మందులో కల్తీ, అది పనిచేయదు 4 రోజుల తర్వాత. ఆల్ అవుట్ అంటారు. అంటే అర్థం దోమలు ఆల్ అవుట్ కాదు, దోమలు ఉంటాయి, మనమే ఆల్ అవుట్. ఆల్ అవుట్ అంటే మీరు వెళ్ళిపోండి, దోమలు ఉంటాయి. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయి అన్నీ పోతాయి కదా అని మనం ఆల్ అవుట్ పెట్టామనుకో, దోమలు ఏమనుకో. ఆల్ అవుట్ అంటే నీకురా, నాకు కాదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పో. అలవాటు పడిపోయండి. అన్నంలో కల్తీ. ఇవాళ ఏ హోటల్లోనూ మీరు అన్నం తినలేరు, ఎప్పటిదో తెలియదు. మరి మాంసాహారం తినేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలండి. పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలు ఘోరంగా ఉంటాయి. కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయిందండి, ఎప్పటిదో తెలియదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, దాన్ని మైక్రోవేవ్లో పెట్టేస్తాడు, కాల్చేస్తాడు. వీళ్ళకి ఏం కావాలంటే ఈ పిల్లలకి వేడిగా ఉంటే చాలు, స్పైసీ అండ్ హాటీ, స్పైసీ అండ్ హాటీ. లోపలికి వెళ్ళి క్యాన్సర్ అండ్ టీబీ అన్నీ వస్తాయి. ఇక్కడ కారంగా ఉంటే చాలు, వేడిగా ఉంటే చాలు, వాడు వేడి చేస్తాడు. ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక తద్దినం, దాన్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టడం మాళయ పక్షాల్లో మహాతద్దినం అంటారు. దాన్ని ఎక్స్ట్రా పెడతారు అదనంగా తద్దినాలు. మామూలుగా తండ్రి పోయిన తిథినాడు పెట్టడం ఒక పద్ధతి. దాంతోపాటుగా కొంతమంది పితృదేవతల భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, రేపు భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో బహుళపక్షాన్ని మహాలయ పక్షం అంటారు. ఆ రోజు సరిగ్గా తండ్రి ఏకాదశి నాడు పోయాడు అనుకోండి, ఏకాదశి నాడు తండ్రికో తల్లికో పోయిన వాళ్ళకి పెట్టచ్చు. అది పెట్టాలి అని నిబంధనగా అది పెడితే మంచిది. ఒకవేళ ఏ కారణం చేతనైనా అసలు తిథి నాడు పెట్టలేకపోతే ఆ మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే మహాపాపం. అది అప్పుడైనా ఖచ్చితంగా పెట్టాలి. అందుకే ఇది తద్దినం అంటే అది అధిక మాసం తద్దినంలాగా నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక తప్పు, దాన్ని మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టడం రెండో తప్పు. ఇక్కడ ఇంత విపరీతంగా చల్లబడేలా చేసావు, అక్కడ విపరీతంగా వెచ్చబడి వేడెక్కేలా, వెచ్చబడడం కాదు వేడెక్కిపోయేలా చేసావు. కాఫీ కూడా మైక్రోవేవ్లో పెట్టి తాగకూడదండి. ఒక్క అరసెకండ్లో వేడెక్కుతుందంటే విపరీతంగా లేజర్ కిరణాలు దాని మీద ప్రసరించాయి, మీరు గమనించండి. ఊరికే ఎందుకు వేడెక్కుతుందండి? అజ్ఞానమా? సైన్స్ తెలియదా? ఊరికే ఎందుకు వేడెక్కుతుంది? అది విపరీతమైన వేడి. ఒక 2-3 సెకండ్లో ఇలా నొక్కితే చాలు వేడెక్కిపోతుంది. అవునమ్మా, లోపల కూడా చాలా వేడెక్కుతుంది, ఇక్కడ నొక్కితే చాలు, నొక్కకుండానే. అందుకే ఇవాళ గమనించండి దురదృష్టం ఎలా ఉందో. 25 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, 30-40 ఏళ్ల లోపు క్యాన్సర్లు వస్తున్నాయి. అందులో కర్మ ఏమిటో తెలుసా? బయటపడ్డమే 4వ దశ. 4వ దశ అంటే నలుగురిని బెలవమని మోయడానికి అర్థం. 4వ దశ అంటే అది. 4th స్టేజ్ నలుగురిని బిలు, సరిపోతారు. బయటపడమే మనకు టైం ఇవ్వట్లేదండి. కొన్ని మొదటి దశలో బయటపడితే 10 ఎకరాలు అమ్మేసినా ఏదో రకంగా బతికించుకుంటా. బయటపడమే రోజుల్లోనండి మీరు ఇంక అంతే అని చెప్పేస్తున్నారు. అంత పరిస్థితి ఎందుకు వస్తుందంటే తిండి హోటల్లో పడి తింటున్నారు ఇవాళ. మీకు ఇంకా చిత్తూరులో ఎవరైనా కాపరాలు చేస్తున్నారేమో నాకు తెలియదమ్మా. హైదరాబాద్లో దంపతులు ఎవరో కాపరాలు చేయట్లా, స్విగ్గీ జొమాటోలే కాపరాలు చేస్తున్నాయి. స్విగ్గీ జొమాటోలే. ఆడది స్విగ్గీ, మొగాడు జొమాటో, మగపిల్లాడు పొటాటో, ఆడపిల్ల టొమాటో, వాళ్ళకి 2 పిల్లలు. మా అపార్ట్మెంట్ చూస్తూ ఉంటాం,
పొద్దున 4:30-5 నేను లేచి కాస్త సూర్యభగవానుడు కనపడినా కనపడకపోయినా నక్షత్రాలైనా చూసి దండం పెట్టుకుందాం వస్తే నక్షత్రాల కంటే ఈ నక్షత్రం తయారవుతాడు అక్కడ, స్విగ్గీ జొమాటో అని. 5కి ఎవడండి ఆర్డర్ పెట్టేవాడు? నిశాచరుడు, రాక్షసుడు. అంటే నిద్ర లేవకుండా మొహాలు కడుక్కోకుండా ఆర్డర్లు పెట్టేస్తున్నారు 5కి బ్యాక్గ్రౌండా వేసుకుని. వీడికి కావలసిన హోటల్ నుంచి తెస్తారు. ఎక్కడి నుంచి ఎవరు తెస్తారండి? ఎప్పటిది, ఎన్నాళ్ళు నిలవ ఉన్నది, ఎన్ని ఫ్రిడ్జుల్లో పెట్టింది, ఎన్ని మైక్రోవేవ్లో పెట్టింది, పైగా తెచ్చేది ప్లాస్టిక్, అవన్నీ కూడా అవన్నీ బయట పారేస్తున్నారు. పర్యావరణం మొత్తం నాశనం అయిపోయింది. ఇంట్లో ఎవరు వంట వండేవాళ్ళు ఇవాళ వంట వండమంటే మహానేరం. కానీ మొత్తం ఆరోగ్యాలు నాశనం కావడానికి ఇదే కారణం. అన్నం కల్తీ, ఉదకం నీళ్లు కల్తీ, వాటర్ బాటిల్ లేకపోతే ఎక్కడ నమ్మగలిగే పరిస్థితి లేదు ఇక్కడ. ఏ హోటల్కి వెళ్ళినా పెద్ద సీసా వాటర్ బాటిల్ తిప్పిస్తాడు, ఒక చుక్క తాగుతాడు, వదిలేస్తాడు. నీళ్లు వృధా, ప్లాస్టిక్ వృధా. అందుకే కనీసం తెప్పించుకోవడమే తప్పు. ఒకవేళ తెప్పించామంటే చిన్నవే తెప్పించాలి, పూర్తిగా తాగేయాలి. అవి నమ్ముతున్నావు కదా, తాగే మళ్ళీ వదిలేస్తావేటక్కడ. గొక్కకో సీసా అని చిన్న బాటిల్స్ ఒక 100 తెప్పించకూడదు. ప్లాస్టిక్ మూతలు పెరిగిపోతాయి, సీసాలు పెరిగిపోతాయి. నువ్వు తెచ్చుకున్న సీసా నువ్వు దాగి మిగిలితే నువ్వు పట్టుకెళ్ళిపో, ఇంటి దగ్గర వాడుకో. దాన్ని రీసైక్లింగ్ చేసే చోటే పట్టుకెళ్ళి ఇవ్వాలి, రోడ్డు మీద బారేయకూడదు. ఈ జాగ్రత్తలు ఏవి మనం వ్యవస్థ కోసం తీసుకోం. వ్యక్తి స్వేచ్ఛ, నా ఇష్టం. అన్నంలో కల్తీ, ఉదకంలో కల్తీ. ఇక ఇళ్ళు ఇప్పటికే మీరు గమనించండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు, కొనుక్కుంటున్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. అడుగు 100, 500 స్థాయి దాటి నుంచి ఎస్ఎఫ్టీ 8,000, 10,000కి వెళ్ళిపోయిందమ్మా. ఎస్ఎఫ్టీ 8,000, 10,000 హైదరాబాద్లో. ఎవరన్నా కొనగలడా? 3 బెడ్రూమ్ హౌస్ హైదరాబాదులో కావాలంటే 2 కోట్లు పెట్టాలమ్మా. 2 కోట్లు కనీసం పెట్టాలి. 3 బెడ్రూములు పెడతాడు, 3 బాత్రూములు పెడతాడు. 2 కోట్లకైన అప్పు కారణంగా వీడికి మలమూత్రాలు దిగ్బంధం అయిపోయాయి. బాత్రూములు ఉండి ఉపయోగం లేదు. వెడితేగా మొత్తం అన్నీ కట్టేశారు. ఈ చేసిన అప్పుకి అన్నీ ఆగిపోయాయి లోపల. ఇంత అప్పు చేసి 3 కోట్లు పెట్టి కొనాలా ఇల్లు? మన పేపర్లో ఓ ప్రకటన చూసి ఆశ్చర్యపోయా. ఏదో పెద్ద పెద్ద విల్లాలు అవి వేసి కింద ఏమనంటే మినిమం 2.9 crores మినిమం. అది అంటే 3 కోట్లు మినిమం, అంటే మ్యాక్సిమం 5 కోట్లు. ఈ కోట్లు మామూలు కోట్లో చలి కోట్లో తెలియట్లా. 5 కోట్లు ఇల్లా? 5 లక్షలకి ఇల్లు కడితే 20 ఏళ్ల క్రితం 5 లక్షలకి ఇల్లు కొంటే అబ్బా అనేవారు. 5 లక్షలకి, ఇప్పుడు 5 కోట్లు అయింది. అది పోనీ అదేదైనా ఖచ్చితంగా ఉంటుందా? కల్తీ. అది ఏ స్థలంలో కట్టాడో తెలియదు. చెరువులు పూడ్చి ఇళ్ళు కడుతున్నారు. అది తర్వాత కూలిపోతుంది. అది కట్టిన బిల్డర్ వెళ్ళిపోతాడు, మనం మిగులుతాం ఇక్కడ. కానీ ఈ బిల్డర్ మాత్రం పెద్ద బిల్డప్ ఇస్తాడు ఇక్కడ బాగా. అదండి ఇదండి. అవసరమైతే మా బోటుగాళ్ళని పిలిచి వారు కొన్నారండి, వీరు కొన్నారు, మాకు ఫ్రీగా ఇస్తాడమ్మా. అందుకే మేము చెప్తాం, మాకేం తెలివితేటలేవా, మాకు ఫ్రీగా ఇస్తాడు. మిమ్మల్ని మోసం చేయడానికి మాకు ఫ్రీగా ఇస్తాడు. మొత్తం జరుగుతున్న భాగవతం ఇది. అన్నం కల్తీ, ఉదకం కల్తీ, ఇవన్నీ ఇప్పుడు అనుకుంటాం, అప్పుడు మరో రకంగా కల్తీ. అన్నిట్లోనూ కల్తీయే. గృహంలో కల్తీ, పడుకునే పడకల కల్తీ, మీరు ఏదైనా ఆఫీసు పెడితే సామాన్లో కల్తీ, అక్కడ తాగే నీళ్లల్లో కల్తీ, పాలల్లో కల్తీ, కూరగాయల్లో కల్తీ, ఊరగాయల్లో కల్తీ, అన్నిట్లో. ఇంకా నేను అందుకే కవిగారు ఏమంటున్నా అంటే, నేను మాకు నిమేషమున్ బ్రతుక శక్యంబే స్వశక్తిన్ భువన్. మా శక్తితో మేమైతే 1 నిమిషం కూడా మేము బతకలేమయ్యా. నన్నీవే బ్రతికింతువు అనంత, నన్నీవే బ్రతికింతు రేబవలు అనంత భక్త చింతామణి. ఇంత కల్తీమయమైన ప్రపంచంలో మనం అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకటి చేద్దామండి. జరుగుతుందా జరగదా వేరే విషయం. భగవద్ విశ్వాసం ఉంటే జరుగుతుందమ్మా. తప్పనిసరి తినాలి కాబట్టి తినే ముందేనా భగవంతుడికి దండం పెట్టుకుని, నాయన తప్పనిసరి తింటున్నా, నన్ను కాపాడును 1 నమస్కారం చేయండి. ఆ పాత్రలో ఉండే దోషం తొలగిపోతుందమ్మా. వేదం చెప్పిన మాట, శాస్త్రం చెప్పిన మాట చెబుతున్నా. అసలు పిల్లల్ని ఇంట్లో అన్నం తినేటప్పుడు కానీ, అల్పాహారం తినేటప్పుడు కానీ దండం పెట్టకుండా తిన్నివ్వకూడదండి. మూతి మీద కొట్టాలి వెంటనే, బుద్ధి ఉందా లేదా అని నేర్పాలి బాగా. మమ్మల్ని ఎవరిని తిన్నిచ్చేవారు కాదు. ఏడురాది గొడ్డు తిండి కేకలేసేవారు మా అమ్మ మా నాన్న. గొడ్డు తిండిరా, దేవుడు దండం పెట్టుకోకూడదు, ఉండు అన్నయ్యను రాని అని అన్నదమ్ములు అక్క చెల్లెలు అంతా కూర్చున్నాక అప్పుడు ఇలా నీళ్లు చుట్టూ తిప్పి దేవుడికి దండం పెట్టుకుని తినమనేవారు. ఇప్పటికి మానలేదు ఆ అలవాటు. ఇది నేర్పాలి పిల్లలకి.
ఇవాళ పిల్లలు అలా లేరండి. మనం నేర్పకపోవడం వల్ల ఎలా ఉన్నారంటే కంచం పెడితే కంచంలో కూర వేస్తే కూర నాకేయి, పచ్చడి వేస్తే పచ్చడి నాకేయి. జంతువులు చేసే పని ఇది. జంతువులు చేస్తాయి, వేగానే నాకేయడం ఏంటి? అన్నీ వడ్డించరు. పైగా ముందు అన్నం వడ్డించకూడదు, తప్పు. అన్నం తద్దినప్పుడు వడ్డిస్తారు. ముందు అన్నం పెట్టకూడదు, ముందు పళ్ళెల్లో అన్నం పెట్టకూడదు. కూర వేయాలి, పచ్చడి వేయాలి, ఏదో ఒకటి వేయాలి, ఒక ఆధారం ఊరగాయ అయినా వేయాలి, అప్పుడే అన్నం పెట్టాలి. తద్దినం అప్పుడు ఒక్కటే పితృదేవతల పద్ధతి వేరు కాబట్టి ముందు అన్నం పెడతారు, వేడి అన్నం పెడతారు. బాగా వాళ్ళకి వేడి అంటే చాలా ఇష్టం. ఆ సెక్షన్ వేరు, ఇది వేరు. తద్దినంలో చేసేవన్నీ ఇంట్లో చేయడం ఏంటి? ఇంట్లో ఎప్పుడు ముందు ఊరగాయో పచ్చడో వేపుడో ఏదో ఒకటి వెయ్యాలి, వేసాకే పక్కన అన్నం పెట్టాలి. వీళ్ళు పెట్టేస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు. పిల్లలకి ఎక్కడ దండం పెట్టుకుని తినడం అలవాటుగా. వీళ్ళ ప్రమాదకరమైన ప్రపంచంలో కనీసం భగవంతుడికి నమస్కారం చేసుకుని తింటే ఆ భగవంతుడు మన పొట్టని కాపాడుతాడండి, మన పొట్టని అంతకంటే వేరే మార్గం కూడా ఏం లేదు కదా. ఏం చేస్తారు? ఇక ఇవి ఇలా ఉంటే ఇక మనస్సులు ఎలా ఉన్నా వేరే చెప్పక్కల. అంతా కృత్రిమమే. ఇష్టదైవం కావ్యంలోనే రాశాను పద్యం. అన్నము నీళ్లు కాదయ్యా, మనుషుల మనస్సులు కల్తీ కాబట్టి ఇవన్నీ కల్తీ అయ్యాయి. అన్నం ఎందుకు కల్తీ చేస్తున్నారు? చేసేవాడు మనస్సు కల్తీ. నీళ్ళు ఎందుకు కల్తీ అవుతున్నాయి? చేసేవాడు మనస్సు కల్తీ. భవనాల నిర్మాణం ఎందుకు కల్తీ అవుతుంది? చేసి కట్టేవాడు మనస్సు కల్తీ. మనిషి మనస్సు కల్తీ కావడం వల్లే ప్రపంచంలో ప్రతిదీ కల్తీ అయింది. అంతా కృత్రిమమే. హృదంబుజముపై అంతా మషీపంకమే. ఎంతో విన్నను ఎన్ని నేర్చినను ఈ అకట, ఎంతో నేర్చిన ఎన్ని విన్ననకట ఈ బుద్ధిలో మార్పు లేదు. ఎంతో నేర్చిన ఎన్ని విన్ననకట ఈ బుద్ధిలో మార్పు లేదు. అంతా జీవితమునందార్భాటమే గాని అంతా కృత్రిమమౌచు జీవితమునందార్భాటమే గాని రవ్వంతైనన్ పరమార్థముంగనగ ఏ అభ్యాసముంజేయరే. రవ్వంతైనన్ పరమార్థముంగనగ ఏ అభ్యాసముంజేయరే. మనిషిని నమ్మడానికి వీలు లేదు. పైకో మాట, లోపల ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట. మనం ఎన్నో ఉపకారాలు చేస్తాం, 90 ఉపకారాలు చేస్తాం, చేయించుకుంటాడు, బాగుపడతాడు. చివరిలో అతనికి మనకి తేడా వచ్చిందనుకోండి, బయటికి వెళ్ళి 90 ఉపకారాలు అపకారాల కింద ప్రచారం చేస్తాడు. నాకు ఉపకారం చేయకపోగా వాడు నా బతుకుని తగలేశాడంటాడు. ఎందుకంటే వాడు చివరిలో అడిగిన 2, 3 మనం చెయ్యాల. లేకపోతే వ్యాపారంలోనో ఎక్కడో సంసారంలోనో ఉద్యోగంలోనో ఆయనకి మనకి తేడా వచ్చింది. అంతే, మొత్తం ఉపకారాలన్నీ అపకారాలు అయిపోయాయి. అంతా కృత్రిమమే. హృదంబుజముపై అంతా మషీపంకమే. మడ్డి సిరా పూసినట్టే ఉంది మనిషి మనస్సు వేళ. ఎన్ని ఉపకారాలు ఎంతమందికి చేసినా జీవితాంతం చేస్తూనే ఉండాలి, ఎక్కడ ఆపడానికి వీలు లేదు. ఎంతకాలం చేస్తారండి? అయ్యో ఇన్ని చేశాడు కదా, మనకి ఇది ఒకటి చేయలేకపోతే ఏమైంది? జీవితాన్ని నిలబెట్టిందే ఆయన కదా, ఉద్యోగం ఇప్పించింది ఆయన కదా, చదువు చెప్పించింది ఆయన కదా, ఇవాళ అన్నం తింటున్నామంటే ఆయన దయ కదా, ఆయన కృతజ్ఞుడే ఉండాలని లేదండి. ఊరికే చేశాడా? వాడికి ఎక్కువే చేసేట. ఈ ధోరణులు బాగా వస్తున్నాయి. దానికి సమాధానమే ఈ పద్యం. అంతా కృత్రిమమే. హృదయం అనే పద్మం మీద అంతా మసి పూసినట్టే ఉంది. ఎంత నేర్చినా ఎన్ని విన్నా మనిషి బుద్ధిలో మార్పు లేదు. పరమార్థ జ్ఞానాన్ని పొందుదామనేటువంటి ఆలోచన రవ్వంత కూడా మనిషికి రావట్లేదు. రవ్వంతైనన్ పరమార్థమున్ గనక ఏ అభ్యాసమున్ చేయరే అంటున్నాడు కవి. ఏ అభ్యాసము చేయకపోతే ఏమైపోతామండి అంటాడు. ఇంకొక మాట, అయ్యో మేమతి మూర్ఖ చిత్తులముగామా. అయ్యో మేమతి మూర్ఖ చిత్తులముగామా. మన అత్యాశలు మనని పాడు చేస్తున్నాయి. మన అప్పులకి కారణం అత్యాశ, మన అనారోగ్యాలకు కారణం అత్యాశ. అదేమిటో చెప్పుకొని మనం 10 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. అయ్యో మేమతి మూర్ఖ చిత్తులముగామా. కన్ను కాల్ కూడు గుడ్డయులేక ఆర్తిని పొందువాండ్రు పలుగుండ్రం చూచుచున్. కన్ను కాల్ కూడు గుడ్డయులేక ఆర్తిని పొందువాండ్ర పలుగుండ్రం చూచుచున్. మా కట్ట
కట్టి అవస్థలను తొలగించు నీ దయకు తుష్టించెందక, మా కట్టి అవస్థలను తొలగించు నీ దయకు తుష్టించెందక, మా కట్టి అవస్థలను తొలగించు నీ దయకు తుష్టించెందక, అత్యాశను ఎన్నియో వాంఛింతుము అవెల్లనేమిటికి తండ్రి భక్త చింతామణి, అవెల్లనేమిటికి తండ్రి భక్త చింతామణి. లోకంలో మనం సంతృప్తిగా జీవించాలి అంటే ఎప్పుడు మనకంటే తక్కువ వాళ్ళతో మనని పోల్చుకోవాలి, ఎక్కువ వాళ్ళతో పోల్చుకోకూడదు. అదే కవిగారు చెబుతున్నాడు ఇక్కడ. లోకంలో కన్ను లేనివాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, కూడు గుడ్డ లేనివాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారండి, ఎన్ని కోట్ల మంది ఉన్నారండి. ఏ నగరంలో లేరు, ఏ ఊళ్ళో లేరు, ఏ ఇంటి పక్కన లేరు. మనకి ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలన్నప్పుడు వాళ్ళతో పోల్చుకోవాలట. కన్ను లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కూడు గుడ్డ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కానీ మనం ఎంత అదృష్టవంతులం. అయిన వాళ్ళ ఇంట్లో పుట్టాం, అన్న వస్త్రాలకు లోటు లేదు, ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, అంతో ఇంతో ఆస్తిపాస్తులు కూడా మనకి ఇస్తున్నారు. ఇంకా మనం 100 కోట్లు ఉన్నవాడు 200 కోట్ల వాడితో, 200 వాడు 400 వాళ్ళతో పోల్చుకుని అత్యాశలు ఎందుకు పెంచుకోవాలండి? అదే తగని పని, అదే అనారోగ్యానికి మూల కారణం. డబ్బు విషయంలో ఎప్పుడూ మనకంటే తక్కువ వాడితో పోల్చుకోవాలి. ఉద్యోగంలో కూడా మనకి ప్రమోషన్ రాలేదు అంటే ఎవడికో వచ్చిందని ఏడవకూడదు. మనకంటే కష్టపడిన వాడికి కూడా రాలేదు ఇక్కడ. వాడికంటే నేను తక్కువే కష్టపడ్డాను, వాడికి రాలేదు కదా, వాడితో పాటే నేను అనుకుంటే సుఖంగా ఉంటాం. లేకపోతే మనకంటే అర్హత లేని వాడికి ఎవడికో వచ్చిందని అసూయ పడితే వాడి ప్రమోషన్ ఆగకపోగా మనకి మోషన్ ఆగిపోతుంది ఇక్కడ. వాడి ప్రమోషన్ మనం ఎలాగో చేయాలి, మన మోషన్ ఆగిపోయింది. ఇప్పుడు అనవసరంగా కాయం బెళ్ళలు వేసుకోవాలి ఇక్కడ. అంతకంటే వాడిని చూసి బాధపడితే మనకు వచ్చేది ఏముందని. అందుకని ఎప్పుడూ మనకంటే లేని వాళ్ళతో పోల్చుకోవాలి. అదే చదువు విషయం ఉందనుకోండి, మనకంటే బాగా చదువుతున్న వాళ్ళతో పోల్చుకోవాలి. నీకు 100కి 40 మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే 20 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అధవ సమాధానం చెప్పకూడదు ఇక్కడ. చదువులో, జ్ఞానంలో మనకంటే ఎక్కువ వాళ్ళతో పోల్చుకొని మనం వృద్ధి చెందాలి. డబ్బులో, ఆశల్లో మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండగలిగితే జీవితం అంతా ఆనందంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, మనమంతా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే ఈ ఒక్క సిద్ధాంతాన్ని గనక పాటిస్తే చాలు. సమయం బక్కరలేదు, దైవస్మరణ వల్ల మనం ఖచ్చితంగా ఆనందంగా ఉంటామనే విషయం తెలుస్తోంది. భగవంతుడు మనకి సాయం చేయడానికి, దైవస్మరణ చేయడానికి వేరే ఏమీ అక్కర్లేదు. సమయం బక్కరలేదు, వేరొకరి వాక్సాహాయమ్మునన్ వల్దు. సమయం బక్కరలేదు, వేరొకరి వాక్సాహాయమ్మునన్ వల్దు. లంచము పంచన్బని లేదు, గొప్ప కొలదంచు గొప్ప కొలదంచాడంగలేదు. లంచము పంచన్బని లేదు, గొప్ప కొలదంచాడంగలేదు. ఔరౌరా గొప్ప కొలదంచాడంగలేదు ఔరా. అంత మఖారాజవు విందువాదరమునన్ మా విన్నపంబు, విందువాదరమునన్ మా విన్నపంబు. ఎల్లడంబములు అల్పాధిపులందె దోచు, ఎల్లడంబములు అల్పాధిపులందె దోచు. పరమాత్మ భక్త చింతామణి. లోకంలో బాగా డబ్బున్న వాళ్ళని ఎవరినైనా మనం సాయం అడిగామనుకోండి, లేదు మనం బలహీనులమై ఉన్నాం, బలవంతుడు ఎవడో ఉన్నాడు అక్కడ, కాస్త అంగబలం భార్తిగా ఎప్పుడూ 10 మంది రౌడీలను మెయింటైన్ చేస్తూ మంచి ఫ్యాక్షనిస్ట్ గ్రూపులు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారే. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమయ్య వాడు ఎవడో నన్ను కొడతాను అంటున్నాడు, వాడిని కాస్త నన్ను రక్షించవయ్యా అన్నాం అనుకోండి. లేదు డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా సాయం చేయవయ్యా అన్నాం అనుకోండి. ఎంతమంది కావాలి, ఎంత యాతన పడాలి. ఒక సమయం చూసుకుని వెళ్ళాలి. చందా కోసం వెళ్ళినా, విరాళం కోసం వెళ్ళినా, సాయం కోసం వెళ్ళినా సమయం చూసుకుని వెళ్ళాలి. ఆయన అసలే వాళ్ళ ఆవిడతో తగాదపడి కోప్పడిన సమయంలో మనం వెళ్ళామనుకో, డబ్బులు ఇవ్వకపోగా చెతకొట్టి పంపిస్తాడు అక్కడి నుంచి. నేనే చికాగ్గా ఉంటే నువ్వెవడివ్వరా అని. లేక ఈయన ఇద్దామన్నా ఆవిడ ఇవ్వనవద్దు, ఆవిడ ఇద్దామంటే ఈయన ఇవ్వనవద్దు, వాళ్ళిద్దరే సరిగ్గా లేరు, నువ్వు అప్పుడు ఎడతావా?
అందుకని సమయం చూసుకుని వెళ్ళాలి. ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు, 2 ఆవుల కోసం వెళ్ళాడు, అంతకంటే వెళ్ళా. ఆయన పేదవాడు, పిల్లలకి పాలు ఇవ్వడానికి భార్యకు ఆరోగ్యం సరిగ్గా లేదు, 2 ఆవులు కావాలన్నాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఆ ద్రుపద మహారాజు గారు శుభ్రంగా బాగా మంచి రంభ మొదలైన అప్సరసలందరూ డ్యాన్స్ చేస్తుంటే ఈయన శుభ్రంగా పుచ్చుకున్న దశలో వెళ్ళాడు. అలా వెళ్ళొచ్చా? పైగా వెళ్ళింది బ్రాహ్మడు, వెళ్ళింది రాజు దగ్గరికి. ఆయన మంచి మత్తెక్కు ఉన్నాడు. ఆ సమయంలో వెళ్ళి నేను ద్రోణాచార్యుని వచ్చాను చెప్పు అన్నాడు. ద్రుపదుడికి అప్పటికే కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బాగా పుచ్చుకుని ఎవడో బేపనాడు వస్తే నాకేంటయా అని చులకం చేసి మాట్లాడాడు. అసలు ఆయన నాకు ఫ్రెండ్ ఏమిటి, ఆయన పేదవాడు, నాకెలా అవుతాడు, పొమ్మనం అన్నాడు. ఎందుకని? వెళ్ళిన సమయం సరైంది కాదు. అదే రాజు మనకి సాయం చేయాలి అంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాలి, ముద్దుగా పుచ్చుకోకుండా ఉన్నప్పుడు వెళ్ళాలి, సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళాలి. ముందు అసలు సాయం గురించి మాట్లాడకూడదు. మహారాజా మీరు నేను కలిసి చదువుకున్నా, ఓసారి మిమ్మల్ని చూద్దామని వచ్చాను అనాలి. ఇంత పండితుడు ధనుర్విద్యాచార్యుడు చూడ్డానికి వచ్చాడు కదా, అందున బ్రాహ్మణులు సంతోషిస్తాడు. అప్పుడు నెమ్మదిగా ఓ పావుగంట సంభాషణ అయ్యాక ఏదో నువ్వు బాగున్నావు, మేము కూడా బాగుండాలి కదయ్యా, కాస్త పిల్లలు ఎదిగారు, ఇబ్బందిగా ఉంది, ఏమన్నా చూడవయ్యా అంటే మీకు ఎందుకంటే ఆ ఇబ్బంది, నేను చూసుకుంటానుగా, మీరు వెళ్ళరండి అంటాడు. ఈ సమయం అంటే ఇది సమయానికి తగు మాటలాడి అంటారు త్యాగరాజ కీర్తనలో కూడా. సమయానికి ఉండాలి, అంచేత సమయం ఉండాలి ఎవరిని అడగాలంటే. అంతేకాదు ఒకరికి చెప్పాలంటే ఆయన నేరుగా వెళ్ళి కలవలేం మనం లోకంలో. ఓ జమీందారుని కలవాలంటే ఆయనకి చెప్పడానికి ఇంకో మనిషిని చూసుకోవాలి. ఈయన చెప్తే ఆయన వింటాడు, ఈయన గాడ్ ఫాదరు అంటూ అది చూసుకోవాలి. అంతేకాదు కొందరికి మనం ఏదైనా కానుకల కట్నాలు ఇస్తే కానీ మనకు సాయం చేయరు, లంచం అది కూడా ఉండాలి. అంతేకాదు గొప్ప కొలదంచాడంగా నవ్వురవురా, గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళ కూడా చూసుకోవాలి. గొప్పవాళ్ళైతే ఓ రకంగా మాట్లాడాలి, మనకంటే తక్కువ వాళ్ళైతే ఇంకో రకంగా మాట్లాడాలి. రకరకాలు ఉండాలి మొత్తం మీద. మనకంటే తక్కువ వాడిని కూడా మనం ఆశ్రయించవలసి రావచ్చు, వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉండాలి. మనకంటే గొప్పవాడిని ఆశ్రయించవలసి రావచ్చు, వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకో రకంగా ఉండాలి. కానీ భగవంతుడిని ఆశ్రయించాలంటే సమయంతో పని లేదు, ఇంకొకరి రికమెండేషన్ అవసరం లేదు, ఆయనకేమీ కట్నాలు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు గొప్పవాడివా తక్కువ వాడివా అని కూడా ఆయన చూడ్డు, కేవలం మనస్సు ఒకటే చూస్తాడు. ఇప్పుడు మానవ మాతృడికి చెప్పుకోవడం కంటే భగవంతుడికి చెప్పుకోవడం ఎంత సుఖం అండి నిజంగా. మనకి నమ్మకం లేక మానవుల్ని పట్టుకు ఏడుస్తున్నాం. అందుకే నేను తరచు చెప్పే మాటే మళ్ళీ చెబుతున్నా, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. గుర్తుపెట్టుకుందాం. మనుషుల్ని నమ్మినట్టు ఉండాలి, నమ్మకూడదు. ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు, ఎవరినైనా సరే నమ్మినట్టు ఉండాలి. ఓ కన్ను వేస్తూనే ఉండాలి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. దేవుణ్ణి మాత్రం నమ్మినట్టు ఉండకూడదండి, నిజంగానే నమ్మాలి. గజేంద్రుడు ప్రార్థించినట్టే నీవే తప్పని తప్పరం బెరుగమన్నింపన్గదే దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని కాళ్ళ మీద పడిపోవాలంతే. అక్కడ నటన పనికిరాదండి. అక్కడ మనుషుల దగ్గర మనం ఎన్నైనా నటించవచ్చు, నమ్మినట్టే ఉండాలి, నమ్మడానికి వీల్లేదు, ఒక అన్నేసి ఉంచాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేసేస్తారు. భగవంతుడి దగ్గర ఈ నటనలు పనికిరావండి. నమ్మినట్టు ఉండడం కాదు, నమ్మడమే. నువ్వు రక్షించకపోయినా మంచిదే, నేను నిన్నే నమ్మాను అంటే ఎప్పుడు భక్తుడిని భగవంతుడు విడిచిపెట్టాడు. ఆయనకి సమయంతో పని లేదు, వేరే వాళ్ళ చేత చెప్పించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ గొప్ప భక్తులు ఎవరో పోగేసి నువ్వు చెప్పు అనక్కర్లేదు. ఇక్కడ నువ్వే చెప్పొచ్చు నేరుగా. ఆయనకేమీ లంచం ఇవ్వాల్సిన పని లేదు. దేవుడు ఏమడిగాడండి భగవద్గీతలో? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది. ఒక ఆకు తేలేవా, ఓ పువ్వు తేలేవా, ఓ పండు తేలేవా, పువ్వుని పళ్ళు బాగా ఖరీదు అనుకుందాం, ఓ చెంచా నీళ్లు పోయలేవా అన్నాడు ఆయన. యోమే భక్త్యా ప్రయచ్చది. భక్తితో చేయవయ్యా చేసేదాన్ని. 1,00,000 పత్రం ఇమ్మని నేను అడగలేదు, 1,000,000 చామంతి పూలు ఇమ్మని నేను అడగలేదు. అవన్నీ ఏకవచనాలు గమనించండి. పత్రం పుష్పం ఫలం తోయం ఒక్కటే. దేవుడి దగ్గర ఒక్క పువ్వే పెట్టాలి, 100 పూలు పెట్టకూడదు, పూల మొక్కలన్నీ పాడు చేసేసి. ఓ దొడ్లో ఉన్నాయి కదా అని కోసేయకూడదు. ఇంకా కొంతమంది ఇంకా విచిత్రం, పక్కవాళ్ళ దొడ్లో కోసేస్తారు మహానుభావులు. ఇది దొంగతనం బాగా. ఇది పూల దొంగతనం చేసిన వాడు తర్వాత జన్మలో కుక్కై పుడతాడని భారతంలో చెప్పాడు. ఎప్పుడు పూలు దొంగతనం చేయకూడదు, నీకుంటే పట్టు లేకపోతే మానే. దొంగతనం చేసి పెట్టడం ఏంటి? పైగా ఈయన వ్యాఖ్యానం చేస్తారు ఇక్కడ. ఆ పూలు కోసి దేవుడికి పెడితే వారికి కూడా పుణ్యం. ఏ శాస్త్రంలో లేదు ఈ విషయం, నువ్వు కల్పిస్తున్నావు ఇక్కడ. వాడు దొడ్లో పూలు బాగా ఉన్నాయి, నీకు పెంచడమేమో, నీకు మొక్కలకు నీళ్ళు వచ్చే ఓపిక లేదు, పొద్దున్నే సంచేసుకు బయలుదేరి కోసేస్తాడు ఇక్కడ.
ఈ పిచ్చి పనులు చేయకూడదని అన్ని పూలు పెట్టి దేవుణ్ణి పూజించమని ఏకవచనం చెప్పాడు భగవద్గీత 9వ అధ్యాయంలో. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఒక్క పువ్వే, ఒక్క ఆకే, ఒక్క పండే, ఒక్క ఉద్ధరణి నీళ్ళే. నువ్వు 1000 బిందెలతో అభిషేకం చేయాల్సిన పని ఏమీ లేదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ద్రాక్షారామం ప్రత్యక్ష ఉదాహరణ, పంచారామాలు ప్రత్యక్ష ఉదాహరణ. అన్ని లింగాలు పెచ్చులుడిపోయాయండి, పెచ్చులుడిపోయాయండి. పాలు పోసేస్తున్నారు. పాలన్నీ దొంగ పాలమ్మ, అవన్నీ కెమికల్స్ కలిపిన పాలు. అవి అచ్చమైన ఆవు పాలు, గేదె పాలు కావు. రసాయనాలు కలిపారు నిలవ ఉండడానికి. మామూలుగా తాగే పాలు వేరు, అభిషేకం పాలు వేరు అమ్ముతున్నారు. గమనించండి. అభిషేకం పాలు అంటే మోసం. దేవుడి మీద ఏం పోసినా పర్వాలేదు, ఏ చెత్త పోసినా పర్వాలేదు. దానివల్ల పంచారామ క్షేత్రాలు దెబ్బతున్నాయి. ఇటీవల ద్రాక్షారామంలో దర్శనాలు నిలిపేశారని తెలిసింది నాకు. దర్శనాలు నిలిపేశారు, ఎందుకంటే లింగం పాడైపోయింది. ద్రాక్షారామం లింగానికి ఉండే చరిత్ర ఏమిటో తెలుసా? ద్రాక్షారామం భీమేశ్వరుడు అలా స్వర్గలోకం వరకు ఎదిగిపోతుంటే దేవతలు ప్రార్థించి ఓ మేకు కొట్టారట, దిగవయ్యా బాబు, దిగవయ్యా బాబు, లేకపోతే అభిషేకం చేయడం ఎలాగంటే ఆగేట. అంత పెద్ద శివలింగం మొత్తం పెచ్చులు ఊడిపోయింది. ద్రాక్షారామంలో పైకి మేడ మీదకి వెళ్ళి అభిషేకం చేస్తారు, కింద నుంచి చేయలేరు. పెచ్చులు ఊడిపోయింది లింగం అంతా. దర్శనాలు ఆపేశారని తెలిసింది నాకు నిన్ననే వార్త. ఆ మహాపుణ్యక్షేత్రాలు మన అజ్ఞానం వల్ల దెబ్బతింటున్నాయి. అక్కడికి వెళ్ళి నువ్వు పోసేయవలసిన అవసరం ఎలా? అక్కడ నుంచి ఎదురుగా దండం పెట్టుకుని ఓ పద్యం పాడుకొని రావచ్చు కదా, 4 మాటలు దేవుడికి చెప్పుకొని రావచ్చు కదా. ఎందుకు ఇవన్నీ దాని మీద పోసేయడం? మనందరికీ ఓ పిచ్చి. పోసేయాలి, పాలు పోసేయాలి. పైగా ఈయన మొక్కుకుంటాడు, 1000 బిందెల పాలు పోస్తాడు. ఈయన కూర్చోబెట్టి 2 బిందెలు పోసేయండి, ఉంటాడో పోతాడో తెలుస్తుంది. ఇక్కడ ఈ మొక్కుకున్నవాడినే కూర్చోబెట్టి 2 బిందెల పాలు ఊపిరాడకుండా పోసేయండి, పోతాడు, శనెదిలిపోతుంది. మరి దేవుడికి మాత్రం ఎలా పోస్తారండి? దేవుడు కష్టాలు మనవిగా భావించాలి, మన కష్టాలు దేవుడిగా భావించాలి. అప్పుడే కుదురుతుంది. భక్త చింతామణిలో చెప్పుకుంటాం ఆ విషయాన్ని కూడా. దేవుడి కష్టాలు మనవి, మన కష్టాలు దేవుడివి. కవి గారు ఏం చేశాడు? ఆయనకి జ్వరం వస్తే నీకు కూడా అన్నం లేకపోయిందయ్యా, నా జ్వరం తగ్గించి మంచి భోజనం పెడతానని చెప్పలేదు. అంటే ఈయన కష్టం దేవుడిదని అనుకోవాలి లేదా? దేవుడి కష్టం మనదని అనుకోవాలా వద్దా? కన్నప్ప ఏం చేశారండి? ఉదాహరణ, కన్నప్ప ఎక్కడో అడవిలో దేవుడు శివలింగం కనపడితే, ఏ చుట్టంబులు తెచ్చి ఇచ్చెదురు నీ కూడు నీళ్లు. ఇక్కడ ఉన్నావేమిటయ్యా? ఇందేటికి ఏ లింగమా? ఈ అడవిలో ఉన్నావు, ఈ పొత్తపినాడు చిత్తూరు ప్రాంతం కాళహస్తి అడవుల్లో ఉన్నావు, నీకు అన్నం ఎవరు పెడతారు, నీళ్ళు ఎవరు పెడతారు అని తన తల్లి తన గురించి ఎలా ఆలోచించిందో భగవంతుడి గురించి కన్నప్ప అలా ఆలోచించాడమ్మా. అందుకని ఆయనకి మోక్షం వచ్చింది. ఆయనకి మోక్షం అందుకని వచ్చింది. వాళ్ళ కాళహస్తి అంటే శివుడు కంటే కూడా కన్నప్పకే ఎక్కువ విలువ. శివుడు ఎందుకున్నాడు అక్కడ అంటే కన్నప్ప ఉండబట్టి, లేకపోతే ఉండడు ఆయన. అన్నమాచారి లేకపోతే తిరుపతి ఉంటుందా? రామదాసు లేకపోతే భద్రాచలం ఉంటుందా? కన్నప్ప లేకపోతే కాళహస్తి ఉంటుందా? భక్తుల కారణంగా భగవంతుడు ఉంటున్నాడు, కానీ మనం చేసే వైభవాల గురించి కాదండి. ఆయన కైలాసంలో, వైకుంఠంలో ఇంతకంటే గొప్ప వైభవాలు ఉంటాయి. మనం చేసేది ఎంత? ఆ భక్తుల్లాగే మనం కూడా దృఢమైన నిశ్చయంతో ఉండాలి ఖచ్చితంగా. ఆ నిశ్చయం ఏమిటంటే ఇదే, సమయం అక్కర్లేదు, వేరొకరి సహాయం అవసరం లేదు, హాయిగా భగవంతుడికి ఎప్పుడు లంచం ఇవ్వాల్సిన పని లేదు, గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి మాట లేదు, హాయిగా భగవత్ సేవ చేసుకోవచ్చు. అలా చేస్తే ఏమీ ఆలోచించకుండా భగవంతుడు మనని కాపాడుతాడు. అప్పుడు నేను అల్పములంచున్మతినెంచవు ఔరౌరా. ఎవ్వరు ఫలానా వారనే భావం లేకుండా అందరినీ నువ్వు కాపాడతావయ్యా. అటువంటి నిన్ను నమ్ముకోకుండా ఈ మానవుల్ని, సాటి మానవుల్ని నమ్ముకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఇంకొక మాట చెప్పుకొని 2 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. తన దేశమును, దేశభక్తి, భాషాభక్తి అవన్నీ ఎంత అవసరమో చెబుతున్నాడు వడ్డాది సుబ్బారాయ కవి గారు. 150 ఏళ్ల క్రితం నుంచి చెబుతున్న మాట. తన దేశము, స్వభాష, నైజమతము, ఆత్మప్రాక్కులాచారమున్ తన దేహాత్మల నెత్తెరంగున సదా తానట్లు ప్రేమించి, తన దేహాత్మల నెత్తెరంగున సదా తానట్లు ప్రేమించి, తన దేహాత్మల నెత్తెరంగున సదా తానట్లు ప్రేమించి, తద్ఘనతా వ్యాప్తికి
తద్ఘనతా వ్యాప్తికి సాధనములను సత్కార్యంబులను సల్పుచున్. తద్ఘనతా వ్యాప్తికి సాధనంబులగు సత్కార్యంబులను సల్పుచున్. సద్ఘనతా వ్యాప్తికి సాధనంబులగు సత్కార్యంబులను సల్పగా గను నీవే పరికింతి బ్రోచదవు దేవా. అరుదవు బుద్ధిని మా వసంగు మా ప్రజకు. అవునవు బుద్ధినొసంగు మా ప్రజకు దేవా భక్త చింతామణి. సత్కార్యముల్ సల్పగా నవ్వు బుద్ధినొసంగు మా ప్రజకు దేవా భక్త చింతామణి. ప్రసంగం ముగిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటూ ఆయన మాటగా నేను చెబుతున్నది ఏమిటంటే 150 ఏళ్ల క్రితం నుంచి ఈ మాట చెప్పారు. తన దేశము, స్వభాష, నైజ మతము, ఆత్మ ప్రాక్కులాచారము మనం కాపాడుకోవలసినవి ప్రధానంగా 4 ఉన్నాయి. ముందు మన దేశం, తర్వాత మన భాష. ప్రపంచంలోనే తీయని భాషగా పేరొందిన తెలుగు భాషని మనం కాపాడుకోవాలి. తెలుగు భాష అంటూ ఉండబట్టి కదా మేము చెబుతున్నాం, మీరు వింటున్నారు. లేకపోతే ఏం చెబుతాం, ఏం వింటామండి. ఈ ప్రవచనాలు కూడా ఇంకా ముందు ఇంగ్లీషులో ఇవ్వాలంటే మనం అంతకుముందే వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నాను నేను. ఇప్పటికే వస్తుంది, మీరు ఇంగ్లీషులో చెప్పండి, ఇంక నాకు ఈ కర్మ పట్టాలి ఇంకెక్కడ. ఎందుకంటే యువతరానికి ఇంగ్లీష్ తెలుగు అర్థం కాదండి. తెలుగు చదవలేరు, రాయలేరు. దుకాణాల మీద పేర్లు మీరు గమనించండి. ఇక్కడ మా బ్రాండ్స్ మాట్లాడతాయి అని ఒక దుకాణం మీద ఇంగ్లీష్లో రాయడం చూశాను. ఇక్కడ మా బ్రాండ్స్ మాట్లాడతాయి, తెలుగు మాట కదండి, తెలుగులో రాయాలి కదా. తెలుగులో రాస్తే యువకులు ఎవరికి ఈ రాదు, కా రాదు, డా రాదు, బ్రా రాదు, డా రాదు, ఏది రాదు, చదవలేదు. అందుకే IKKADA ఇక్కడ మా MAA బ్రాండ్స్. సరే, అది ఎలాగో ఇంగ్లీష్ మాటే. మాట్లాడతాయి MATLA. కర్మగాలిపోవడం అంటే ఇది, కర్మగాలిపోవడం అంటే ఇది. చిత్తూరులో ఎన్ని ప్రకటనలు ఎలా ఉన్నాయో చూడండి, హైదరాబాదులో చాలా ఉన్నాయి అలాగే. ఎందుకంటే ఎవ్వళ్ళకి తెలుగు రాదు, చదవలేరు, రాయలేరు, కేవలం మాట్లాడతారు. ఇంట్లో మాట్లాడుతున్నారు కాబట్టి. ఇటీవల అదృష్టవశాత్తు మా ప్రవచనాలు వింటున్నారు కాబట్టి ఇంకా తెలుగు ఇంకా అర్థం అవుతుందండి కొంతైనా సరే, లేకపోతే అది కూడా ఉండదు. ఎంతోమంది యువకులు నా వెనకాల పడి వింటున్నా అంటే మీకు తెలుగు అర్థమవుతుందా అంట. రాయడం తెలియదండి, అర్థమవుతుందని చెబుతున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియట్లా. రాయడం రాదు, చదవడం రాదు. పత్రిక చదవగలిగిన వాళ్ళు లేరండి. మాటలు చెప్తే వింటారు అంతే. ఇక ముందు మాటలు కూడా ఉండవండి. ముందు కాపాడుకోవలసింది మన దేశాన్ని, మన భాషని, నైజ మతము, మన హిందూ ధర్మాన్ని. అంతేకాదు ఆత్మ ప్రాక్కులాచారం అని ప్రతి కులంలోనూ కొన్ని గొప్ప ఆచారాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులు చెప్తారు మీకు అవి. ఖచ్చితంగా యువతరం ఆ ఆచారాలను పాటించి తీరాలి, ప్రశ్నించద్దు ఊరికే. ఇంకా దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడ్డ జరగదు. కులాచారం వల్ల కులాన్ని గురించి ఏదో పిచ్చి అభిమానాలు పెంచుకోవడం వేరు, ఆచార సంప్రదాయాలు పాటించడం వేరు. అవన్నీ పెద్దలు చెప్పినట్టే చేయాలి ఖచ్చితంగా. వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని రకాల దెబ్బలు తగులుతున్నాయో అందరికీ తెలుసు. ఆచారాలు కలవో, సంప్రదాయాలు కలవో, నమ్మకాలు కలవో, పెద్దవాళ్ళ మధ్యలో తేడాలు వస్తాయి. ఆ తేడాలు పిల్లవాళ్ళ దగ్గరికి కూడా వచ్చేస్తాయి. ఈ పాటి పెళ్ళి పెద్దవాళ్ళు చేస్తే కలకాలం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు అనేక విషయాలు చూస్తారు. అదే పిల్లలే చూసుకున్నారనుకోండి, ఆ అబ్బాయి నచ్చాడు, ఆ అమ్మాయి నచ్చాడు, ఇంకేం చూడరు ఇంకా. అదే పెద్దవాళ్ళు చూస్తే డబ్బు ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, కుటుంబం మంచిదా కాదా, ఒంట్లో ఏమైనా రోగాలు ఉన్నాయా, అసలు వాళ్ళ గురించి లోకంలో ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి వ్యామోహం ఏం లేదు అక్కడ. ఈ యవ్వనంలో వ్యామోహాలు ఉంటాయి. వ్యామోహం వచ్చిన తర్వాత ఇంకేం చూడరండి. నాకు వాడే కావాలి, నాకు అదే కావాలి, లేకపోతే చచ్చిపోతా. ఈ పిచ్చి వదిలిపోతే కులాచార సంప్రదాయాలన్నీ గొప్పవేనండి, అభ్యంతరమేలా. అందుకని మన మతాన్ని, మన కులాచారాల సంప్రదాయాల్ని, మన దేశాన్ని, మన భాషని అన్నీ కాపాడుకో. ఎలాగట? తన దేహంబున నెత్తెరంగున. దేహాన్ని, మనస్సుని మనం కాపాడుకుంటున్నావా లేదా? శరీరానికి తేడా వస్తే మందు వేసుకుంటున్నావా లేదా? మనస్సులో ఏదైనా తేడా వస్తే విశ్రాంతి తీసుకుంటున్నాం. ఇవాళ సైకియాట్రిస్టులు కూడా ఉన్నారు, మనోవైద్యం కూడా చేయించుకుంటున్నావా లేదా? నీ దేహాన్ని, నీ మనస్సుని ఎలా కాపాడుకున్నావో నీ భాషని, నీ సాహిత్యాన్ని, నీ దేశాన్ని అలాగే కాపాడుకోవాలని చెబుతున్నాడు. అంటే మనం పిల్లలకి ఏం చెప్పాలి? ఇది మన పొలం,
జాగ్రత్తగా చూసుకోండి, ఇది మన ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి, ఇది మన స్థలం జాగ్రత్తగా చూసుకోండి, ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అని చెబుతున్నాం కదా. అలాగే ఇది మన భాష జాగ్రత్తగా కాపాడుకోండి, ఇది మన దేశం జాగ్రత్తగా కాపాడండి అని కూడా పిల్లలకి చెప్పాలమ్మా ఖచ్చితంగా. అదే దేశభక్తి అంటే, అదే కవి గారు కోరుతున్నది. అలా చెబితే అతని యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే, దానికి తద్ఘనతా వ్యాప్తికి సాధనంబులకు సత్కార్యంబులను సల్పుచు. ఆ దేశభక్తి, ఆ భాషానురక్తి, ఆ సంస్కృతి ప్రేమ ఇవన్నీ వ్యాపించడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తే అటువంటి బుద్ధి మా ప్రజలందరికీ ఇయ్యవయ్యా. అవునా బుద్ధి మొసంగు మా ప్రజకు దేవా భక్త చింతామణి. మరిన్ని విశేషాలతో మనం రేపు సాయంత్రం 6:30 గంటలకి కలుద్దాం. అంతవరకు మనకు అత్యంత ప్రీతిపాత్రమైన మన మాతృభాష తెలుగులోనే మనం అందరం మాట్లాడదాం. సెలవు.